శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబర్ 2వ తారీఖు గురువారం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దసరా శుభాకాంక్షలు. మీ అందరి జీవితాల్లో ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆయుడు, ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు వాటి విషయానికొస్తే ఈరోజు మరి సూర్యోదయం అనేది ఉదయం 6 గంటల 10 నిమిషాలకు సూర్యాస్తం అనేది, సాయంకాలం మరి 6 గంటల 1 నిమిషాలకు, బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాలకు ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 5 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. ఇక దశమి ఈరోజు రాత్రి 7 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ఏకాదశి రావటం అనేది ఉంటుంది. ఇక నక్షత్రం వచ్చినట్టే చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం అనేది ఉదయం 9 గంటల 13 నిమిషాలు, తదనంతరం శ్రవణ నక్షత్రం అనేది ఉంటుంది. కనుక ఈ శ్రవణ, హస్త నక్షత్రాలు 2 కూడా అమ్మవారికి అమిత ప్రీతికరమైనవి. తర్వాత మరి ఇది 9 గంటల 13 నిమిషాలకి ప్రారంభమవుతుంది కాబట్టి, మనం ఏదైనా సరే కలశ పూజ గాని, ఇతరత్ర ఏదైనా సరే ఈ విజయదశమికి సంబంధించిన పూజలు రాత్రి కాకుండా పగలు చేసుకునే అలవాటు ఉన్న వారికైతే గనక, మనకి 9 గంటల 13 నిమిషాల తర్వాత చేసుకున్నట్టయితే గనక మరింత ఉపయుక్తంగా ఉంటుంది. సాయంకాలం పూజ చేసుకునే వాళ్ళకి, కలశ ఉద్వాసన చెప్పే వారికి, వారి గురించి మనం కాదు. ప్రత్యేకంగా మనం సాయంకాలం పూట నవరాత్రులు అనేది చేసుకోకుండా, ఏదైనా సరే పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి 9 గంటల 13 నిమిషాలు దాటిన తర్వాత అనుకూలం. ఇక ఈరోజు మరి మిగతా వివరాలకొస్తే, యోగం అనేది అంటే ప్రతిరోజు దినచర్య యోగం అనేది ఏదైతే ఉంటుందో అది సుకర్మ యోగం. అది రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత ధృతి. ఇక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11 గంటల 42 నిమిషాలకి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. ఈ అమృత గడియలు అనేవి రాత్రి 11 గంటల 1 నిమిషాల నుంచి అర్ధరాత్రి 12 గంటల 38 నిమిషాలు, తెల్లవారితే 3వ తారీఖు. ఇక విజయముహూర్తం వస్తే మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల నుంచి 2 గంటల 51 నిమిషాల వరకు. ఇక రవి యోగం అనేది ఈరోజు మనకి పూర్తిగా కనిపిస్తోంది. ఇక మిగతా విశేషాలకొస్తే, వర్జ్యం అంటే వర్జించవలసిన వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల నుంచి 2 గంటల 51 నిమిషాల వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తం అనేది ఉదయం 10 గంటల 7 నిమిషాల నుంచి 10 గంటల 54 నిమిషాలు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుంచి 3 గంటల 38 నిమిషాలు. రాహుకాలం విషయానికొస్తే గనక మధ్యాహ్నం 1 గంట 3 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. సరే, ఈరోజు మరి తారాబలం అనేది చూసుకుంటే, ఉత్తరా నక్షత్రం అనేది ఉదయం 9 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. ఈ 9 గంటల 13 నిమిషాల వరకు ఏ ఏ నక్షత్రాల వారికి అనుకూలం అనేది చూసుకుంటే, మేష రాశిలో భరణి, వృషభ రాశిలో రోహిణి, మరి మిథున రాశిలో ఇటు వృషభ రాశిలో కూడా మృగశిర నక్షత్రం వారికి, మళ్ళీ మిథున రాశిలో పునర్వసు నక్షత్రం వారికి, కర్కాటక రాశి విషయానికొస్తే గనక ఆశ్లేష మరియు పునర్వసు 4వ పాదానికి, సింహరాశి విషయానికొస్తే గనక కేవలం పుబ్బా నక్షత్రం వారికి, తరువాతి రాశి అయిన కన్యా రాశిలో చిత్త మరియు హస్త వారికి అనుకూలం. ఇక తర్వాత రాశి తులారాశి విషయానికొస్తే గనక విశాఖ మరియు చిత్త. వృశ్చిక రాశి విషయంలో అనురాధ తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి, ధనుర్రాశిలో మూలకు తప్ప మిగతా 2 నక్షత్రాలకి, మకర రాశి విషయానికొస్తే గనక మరి ఉత్తరాషాఢ మినహాయించి మిగతా 2 నక్షత్రాలకి అనుకూలం. కుంభరాశిలో పూర్వభద్ర మరియు ధనిష్ట, చివరిదైన మీనరాశిలో కూడా రేవతి మరియు పూర్వభద్ర 4 పాదాల వారికి అనుకూలం.
దినసరి ఫలితాల విషయాలకొస్తే గనక అంటే మేష రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉండేవారికి మంచి మార్పులకు తావిచ్చే సన్నివేశాలు చోటు చేసుకోవచ్చు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కొత్తగా ఉద్యోగం రావాలని కోరుకునే వారికి కూడా ఈరోజు ఆశాజనకమంగానే ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి క్రమం క్రమంగా ఏర్పడుతున్న చిక్కుల నుంచి బయటకొస్తారు. ఒక కొత్త ముఖ్యమైన మంచి మార్పు మీ జీవితంలో ప్రవేశించొచ్చు. వైద్య రంగంలో ఉన్నవారికి మరి భూములు అమ్మటం, కొనటం వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. మిథున రాశి. మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎక్కువ తత్తరపాటు, ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకుండా కొంతవరకు ప్రశాంతంగా మనసును ఉంచుకోవటం అనేది అవసరం. తోడబుట్టిన వారితో ఏవైనా సరే చిన్న చిన్న విభేదాలకు తావిచ్చే సన్నివేశాలు చోటు చేసుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ఈరోజు కూడా మంచి మార్పులకి తావిచ్చే సన్నివేశాలున్నాయి. ఇప్పటికి మరి ఏదైనా సరే తాత్కాలిక ప్రతిపాదిక మీద ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు అనుకోకుండా వారు పర్మనెంట్ అయ్యే పరిస్థితులు లేకపోలేదు. అన్ని రంగాల్లో ఉన్నవారికి ఈరోజు కూడా ఎంతో కొంత అభివృద్ధిదాయకంగానే ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి కూడా ఈరోజు గత 2, 3 రోజులతో పోలిస్తే ఎంతో కొంత ఊరట రావటం, తర్వాత శరీరకంగా మీరు పడుతున్న శ్రమ కొంత తగ్గి ఏదైనా సరే కొంత ఊరట రావటం అనేదైతే ఉంటుంది. అయితే నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉండటం అవసరం. కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఖర్చులు హద్దులు దాటితే సంతాన విషయంలో కొంతవరకు వ్యాకులత ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి, సంతానం కావాలనుకునే వారికి ఇంకా ఈరోజు కూడా పెద్దగా చెప్పుకోదగిన ఆశావాహకమైన పరిస్థితి లేదు. తులారాశి. తులారాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. సంతాన పరంగా అభివృద్ధి ఉంటుంది. ఇంట్లో కొంతవరకు ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని నెమ్మదిగా, నిదానంగా పరిష్కారం అయితే చేసుకోగలుగుతారు. దూర ప్రాంతాలు వెళ్ళాలనుకుంటే గనక సాధ్యమవుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా మంచి రోజుగా చెప్పాల్సి ఉంటుంది. ఇటు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య రంగంలో ఉన్న వారికి కూడా అంటే ప్రజలతో ప్రత్యక్ష లావాదేవీలు జరిపే వృత్తుల్లో ఉన్నవారికి మరింత మంచి ఫలితాలుంటాయి. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ధనుర్రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థిక విషయాల్లో హెచ్చుతగ్గులు, ఒత్తిడులు ఎదుర్కొనే పరిస్థితులు లేకపోలేదు. ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఏమైనా అనుకోని నిందలు పడే ప్రమాదం కూడా ఉంటుంది. కుంభరాశి క్షమించండి మకర రాశి. మకర రాశి వారికి కూడా అంతంత మాత్రంగానే పరిస్థితులున్నాయి. ప్రయాణాల విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఒక ముఖ్యమైన బంధువు లేదా స్నేహితుడిని మీరు కొంతవరకు దూరం చేసుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి అంతంత మాత్రంగానే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది గానీ, మిగతా అన్ని రంగాల్లో ఉన్న వారికి కొంతవరకు మంచి మార్పులుంటాయి. ఇక ఉద్వేగాన్ని కొంతవరకు తగ్గించుకోవటం అనేది అవసరం. మీనరాశి. మీనరాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. తోడబుట్టిన వారితో సయోధ్య పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మరింత మంచి జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అత్యధిక భాగం అయితే గనక చాలా మంచి ఫలితాలతో ఈరోజు పూర్తవటం అనేది ఈ విజయదశమి మీకు అన్నిట్లా విజయాన్ని ప్రసాదించడానికి అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మనం ప్రత్యేక విషయాలకొస్తే మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఈరోజు మరి విజయదశమి అని. అలాగే ఇదే రోజు అమ్మవారిని అపరాజితా దేవిగా పూజిస్తారు. అలాగే రాజరాజేశ్వరి దేవిగా కూడా పూజిస్తారు. కనుక ఈరోజు ఆకుపచ్చ రంగు అనేది మంచిది. తర్వాత ఈరోజు అన్ని రకాల నివేదనలు కూడా మనం చేసుకోవచ్చు. మహా నివేదన అంటాం.
కలికేటివు. ఏవైనప్పటికీ కూడా మనం వండుకున్న పదార్థాలే కాకుండా తర్వాత ఇతరత్ర పిండి వంటలు కూడా ఏ రకంగా మీకు చేతైతే ఆ రకమైన పిండి వంటలు బూరెలు, గారెలు, దద్దోజనం, కట్టు పొంగలి, చక్కెర పొంగలి ఇలా ఏదైనప్పటికీ కూడా మీకు ఏది చేతనవునో అవన్నీ కూడా ఈరోజు చేసుకోవచ్చు. అలాగే ఇదే రోజు సెమి పూజ అనేది కూడా మనం సెమి చెట్టును ఆరాధించడం అనేది కూడా సెమి సమయైతే పాపం అనేది ఏదైతే ఉంటుందో ఆ శ్లోకాన్ని ఈరోజు చదువుకోవటం అనేది అవసరం. ఇక ఈరోజు మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే గనక ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేది ఈరోజు చదువుకోవటం లేదా రాజరాజేశ్వరి అష్టకం అనేది అంబా శాంభవి చంద్రమౌళి రబల పన్న ఖానేశ్వరి అనేది ఏదైతే ఉంటుందో ఆ అష్టకాన్ని ఈరోజు పఠించినట్టయితే గనక మంచి ఫలితాలు వస్తాయి.